హాయ్ అండి. వీకెండ్ సెలబ్రేషన్ కోసం తక్కువ టైంలోనే మంచి టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే ఈ గ్రీన్ పీస్ పలావ్ని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లో నూనెతో పాటు కాస్త నెయ్యి కూడా వేసుకున్నాక షాజీరా, చెక్క, లవంగా, యాలకులతో పాటు అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కాస్త మగ్గినాక అలాగే టమాటా, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని అవి కూడా కాస్త మెత్తబడ్డాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాతో పాటు చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని 1 కప్పు ఫ్రెష్ బఠానీలు కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక 4 కప్పులు నీళ్లు పోసుకొని ఆ వాటర్ అని ఒక తెరలు వచ్చినాక ముందుగా కడిగి పెట్టుకున్న 2 కప్పుల బియ్యాన్ని వేసేసి ఒకసారి గరిటతో చక్కగా మిక్స్ చేసేసుకొని కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసేసి ప్రెషర్ మీద ఒక్క విజిల్ రానియండి. అంతే, గుమగుమలాడే గ్రీన్ పీస్ పలావ్ తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా తిన్నా లేదా రైతాతో మిక్స్ చేసుకొని తిన్నా అదిరిపోతుంది. అంతే, ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.